భారతీయ సాహిత్య తొలి నవల భర్తబాణ కవి రచించిన కాదంబరి 21వ భాగం 2/3/24 రాకుమారుడికి గురువుగా ఉపదేశం చేస్తున్నాడు. రాజనీతి అంతా బోధిస్తున్నాడు. కొంత నిన్న చెప్పుకున్నాం, తర్వాత ఇవాళ అయమేష చానాస్వాదిత విషయ రసస్య తే కాల ఉపదేశిష్ట సుకుమార కుసుమశర ప్రహార జర్జితయే హృదయే జలమివ గళక్షుపదిష్టం అకారణంచ భవతి దుష్ప్రకృతే అన్వయః శృతం వా వినయశ్చ చందన ప్రభవో నవదహతి తి మనలః కిం వా ప్రశసమహేతు వాపి నాపి చ న ప్రచండ తరీ భవతి బడబానలో వాచారిణ గురూపదేశంచ నామ పురుషాణం అఖిలమల ప్రక్షాళన క్షమజల స్నానం అనుపజాత ఫలితాది వైరూప్యం అజరం వృద్ధత్వం అనారోపిత మేధో దోషం గురూకరణం అసువర్ణ విరచన మగ్రామ్య కర్ణాభరణం అపనీత జ్యోతిరాలోక న ఉద్వేగకర ప్రజాకర విశేషేణ తు రాజ్ఞాం విరలాహి తేషాం ఉపదేష్టారః ప్రతిశబ్దక ఇవ రాజవచనమనుగచ్చతి జనో భయాత్ ఉద్దామదర్పస్వయతు స్థగితర శ్రవణ వివరాచోపదిశ్యమాన అతితేన శృణ్వంతోపి చ గజ నిమిలీతే నావధీరయంతః ఖేదయంతి హితోపదేశదాయినో గురూన్ అహంకారదాహజ్వరమోచ్ఛాంధకారిత విహ్వలాహి రాజప్రకృతి అళీకాభిమానోన్నమాదకారీణ ధనాని రాజ్యవికార పందరీప్రదారా రాజలక్ష్మీ అని ఉపదేశం చేస్తున్నాడు రాకుమారుడైన చంద్రాపీజుడికి. సుఖనాసుడు చంద్రాపీజుడికి ఇంకా ఇలా ఉపదేశం చేస్తున్నాడు. నాయన, సుఖాలు కోరేవాడెప్పుడు ముందు లక్ష్మి సంగతి, డబ్బు సంగతి చూసుకోవాలి. కత్తుల కలువ తోటలు తిరుగుతూ ఉండే తుమ్మెద నాయన, ఈ కలిమి అలాంటి. కత్తుల కలువ తోటలో తిరుగుతూ ఉండే తుమ్మెద కలిమి అంటే ఏమనుకున్నావు? పాలకడలి నుండి పుట్టేటప్పుడే పారిజాతం చివుళ్లలో నుండి రాగాన్ని, నెలవంకలో నుంచి వక్రతను, ఉచ్చైస్రవం నుంచి చంచలత్వాన్ని, కాలకూటంలోంచి తెలివి తప్పించే శక్తిని, మదిరలో నుంచి మదాన్ని, కౌస్తుభం నుంచి కాఠిన్యాన్ని, ఇట్లా సహవాస దోషంతో విడిపోతూ గుర్తుగా వీటినన్నిటినీ తీసుకునే బయటికి వచ్చింది లక్ష్మీదేవి. సామాన్యమైంది కాదు. దీనంత చెడ్డది లేదు అన్నది జగద్విదితమయ్యా. దొరికినా దీన్ని కాపాడుకోవటం కష్టం. ఎన్ని గుణాలతో కట్టి వేసిన, గుణం అంటే మంచి బుద్ధులు, గుణం అంటే తాడు కూడా. 1000 మంది భటులు పిచ్చు కత్తుల బోనులో ఉంచిన ఎవరికీ తెలియకుండా లక్ష్మి పారిపోతుందబ్బాయి. మత్త గజాలు కాపుటెట్టినా జారుకుంటుందిరా. పరిచయం పరిగణించదు, కులాన్ని గణించదు, రూపాన్ని కూడా చూడదురా, వంశక్రమాన్ని కూడా పాటించదు నాయన, శీలాన్ని లెక్కించదురా, చాతుర్యాన్ని పరికించదబ్బాయి, పాండిత్యాన్ని చెవి వేసుకోదు నాయన, ధర్మాన్ని అది అనుసరించదు లక్ష్మి, త్యాగాన్ని కూడా దానికి ఏమీ పట్టలేదు, విశేషజ్ఞత గురించి అస్సలు విచారమే లేదు, ఆచారాన్ని పాటించదు,
సత్యాన్ని తెలుసుకోలేదు. ఒక్క లక్షణాన్ని ప్రమాణంగా కూడా పెట్టుకో. గంధర్వ నగరం లాగా చూస్తుండగానే అది నశించిపో. నాయన లక్ష్మి మందరం చిలుకుతుంటే సుడిలో పడి తిరిగిన అలవాటు కొద్ది అన్నట్లుగా అప్పటికీ ఇప్పటికీ గిరగిర తిరుగుతూనే ఉంటుందిరా. తామర తోటలో తిరుగుతుండగా కాలులో తూడుగుచ్చుకున్నదేమో ఒక్క చోట కూడా కాలు నిలవదురా లక్ష్మీదేవికి. కోటీశ్వరుల ఇళ్లలో మదగజమదధారలు తాగి మత్తెక్కినట్లుగా జారి పడిపోతుందబ్బాయి. కాఠిన్యం నేర్చుకునేందుకేమో కత్తుల మీద నడుస్తుందిరా అది. విశ్వరూపం ధరించేందుకేమో నారాయణమూర్తిని ఆశ్రయించింది. ఆలోకయతు తావత్ కళ్యాణాభినివేశి లక్ష్మీమేవ ప్రథమమిహపి ఉభయ ఖడ్గమండలోత్పల వన విభ్రమ భ్రమరీ లక్ష్మీ క్షీరసాగరత్ పారిజాత పల్లవేభ్యో రాగమిందు కలశయత్ ఏకాంతవక్రతాముచ్చైః సర్వచంచలాం కాలకూటోన్మోహన శక్తిం మదిరాయామదం కౌస్తుభ మానే రతిరైష్ణైష్ఠురం ఇచ్చేతాని సహవాస పరిచయ వశాద్విరహ వినోద చక్షిఘ్నాని గృహీత్వేవోద్గాతానకేవ విధమాపరమ పరిచయిత జగతి కించిదస్తి యథేయమనార్యా లబ్ధాపి ఖలు దుఃఖేన పరిపాల్యతే దృఢగుణపాస సంధాన స్పందీకృతాపి నశ్యతి ఉద్దామ దర్పణ సహస్రోల్లాసితాసి లతా పంజర విదృశాబీజ అపక్రామతి మదజల దుగ్ధివాంధ కాల గజఘటిత ఘన ఘటాటోప పరిపాలితాపి ప్రపలాయతే న పరిచయం రక్షతి నాభిజనమీక్షతేన రూపమాలోకయేతేన కులక్రమం అనువర్తతేన శీలం పశ్యతి వైదగ్ధ్యం గణయతి న శృతమాకర్ణయతి న ధర్మ్యమనురజ్యతే న త్యాగమాద్రియతేన విశేషజ్ఞతాం విచారయతి వాచారం విచారయతి వ ఆచారం పాలయతి న సత్యమనుబధ్యతే బుధ్యతే న లక్షణం ప్రమాణీకరోతి. గంధర్వనగరే కేలేషు లేఖేవ పశ్యత ఏవ పనశ్యతి అజ్జాప్యారూఢమంద వర్త భ్రాంతిజనిత సంస్కారేవ పరిభ్రమతి కమలినీ సంచర వ్యతిరకర్త లగ్న నలిన వాళకంఠకక్షకేన నక్వచి నిర్భరమాగధ్నాది పదం అతి ప్రయత్న విధృతాపి పరమేశ్వర గృహే వివిధ గంధ గజ పధుపానమత్తేవ పరిస్ఖలతి పారుష్యమివోపశిక్షితు అసిధారాసు నిరవధి విశ్వరూపత్వమివ గర్హీతుమాశ్రితా నారాయణమూర్తిమత్ప్రత్యయం బహుళాచ దివసాంత కమలమివ సముపచిత మూలదండ కోశ మండలమవ అమంచతి భూభుజం లటేవ వితపకారధ్యారోయతి గంగేన వసుజనస్యతి తరంగ బుద్బుద చంచలా దివసకర గతిరివ ప్రకటితః వివిధ సంక్రాంతి పాతాళ గుహేవ తమో బహుళా హిడింబీవ భీమసాఘకైః హార్య హృదయ రావురుడివ అచిరజ్యుతికారిణి దుష్ట పిశాచీవ దర్శితానేక పురుషోచ్ఛాయా స్వల్ప సత్యం ఉన్మత్తీకరోతి సరస్వతీ ప్రతిగృహీత ఈర్ష్యమివ నాలింగతి జనం గుణవంతముపవత్తరమివ న స్పృశతి ఉదారసత్వమంగళం నివ న బహుమన్యతేషు జనమనిమిత్తం నివ న పశ్యతి అభిజాతమిహి
మివ లంఘయతి శూరకంటకమివ పరిహతి దాతారా దుఃస్వప్నమివ నస్మరతి వినీతం పాతకినవివ నోపసర్పతి మసంది సమున్వత్తమివ హసతి పరస్పర విరుద్ధం చ ఇంద్రజాలమివ దర్శయంతి ప్రకటయతి జగతి నిజం చరితం తథాహి సతతముష్మాణమారోపయంచపి వ్యాజ్యముపజనే ఉన్నతి మాదధానాపి నీచ స్వభావతామావిష్కరోతి తోయరాశి సంభవాపి తృష్ణాం సంవర్ధయతి ఈశ్వరతాం దధానాప్య శివ ప్రకృతిత్వమాతనోతి బలోపజయమాహరంచపి లఘిమానమాపాదయతి అమృత సహోదరాపి కటు విపాకా విగ్రహ వచ్చతి అప్రత్యక్ష దర్శన పురుషోత్తమ రతాపి ఖల జన ప్రియారేణ మయీవ స్వచ్ఛమపి కలుషీకరోతి యథా యథా చేయం చపలా దీప్యతే తథా తథా దీపవిభావ కజ్జలవలినమేవ కర్మ కేవలముపద్వతి. అది లక్ష్మి యొక్క చాంచల్యాన్ని చెప్పాడు. మళ్ళా ఒక్కసారి తెలుగు. నాయనా సుఖాలు కోరేవాడెప్పుడు ముందు లక్ష్మి సంగతి చూసుకోవాలి. కత్తుల కలువ తోటలో తిరుగుతూ ఉండే తుమ్మెదరా నాయనా ఈ కలిమి అంటే పాలకడలుండి పుట్టేటప్పుడే పారిజాతం చివుళ్లలో నుండి రాగాన్ని, నెలవంక నుంచి వక్రతను, ఉచ్చైస్రవం నుండి చంచలత్వాన్ని, కాలకూటంలోంచి తెలివి తప్పించే శక్తిని, మదిరలోంచి మదాన్ని, కౌస్తభం నుంచి కాఠిన్యాన్ని, అలా సహవాస వశంతో విడిపోతూ గుర్తుగా వీటినన్నిటినీ తీసుకొని బయటకు వచ్చింది లక్ష్మి. దీనంత చెడ్డది లోకల్లో లేదబ్బాయ్, అది జగద్వితనం. దొరికినా దీన్ని కాపాడుకోవటం కష్టంరా. ఎన్ని గుణాలతో కట్టేసినా పారిపోతుంది. 1000 మంది భటులు విచ్చుకత్తుల బోనులో ఉంచినా పారిపోతుంది. మత్తగజాలు కాపు పెట్టినా జారుపోతుంది. పరిచయం పరిగణించదు, కులాన్ని గణించదు, రూపాన్ని చూడదు, వంశక్రమాన్ని పాటించదు, శీలాన్ని లెక్క వేయదు, చాతుర్యాన్ని పరికించదు, పాండిత్యాన్ని చెవి పెట్టుకోదు, ధర్మాన్ని అనుసరించదు, త్యాగాన్ని ఆచరించదు, విశేషజ్ఞత విచారించదు, ఆచారాన్ని పాటించదబ్బాయ్. సత్యాన్ని తెలుసుకోదు, ఒక్క లక్షణాన్ని ప్రమాణంగా తీసుకోదురా. గంధర్వ నగరంలాగో చూస్తుండగానే నశించిపోతుంది. గంధర్వ నగరం అలా చూస్తుండగానే కనుమరుగవుతుందట. నాయన లక్ష్మి అలాంటి చంచలమైంది. మందరం చిలుగుతుంటే సుడిగాలిలో పడి తిరిగిన అలవాడు దానికి ఉంది కనుక ఇప్పటికీ గిరగిరా ఒక్క తోట నిలవక తిరుగుతూనే ఉంది. తామర తోటల్లో తిరుగుతుండగా కాలులో తూడు గుచ్చుకుందేమో, ఒక్క తోట కూడా దాని కాలు నిలవదురా. కోటీశ్వరుల ఇళ్లలో మదగజ మదధారులు తాగి మత్తెక్కినట్లుగా జారిపోతుంది. కాఠిన్యం నేర్చుకునేందుకేమో కత్తుల మీద నడుస్తుందిరా. విశ్వరూపం ధరించేందుకేమో నారాయణమూర్తిని ఆశ్రయించింది. వట్టి అపనమ్మకం మనిషి లక్ష్మి. నాయనా బాబు, సాయంకాలం పద్మాన్ని వదిలినట్టే మూలము, దండము, కోశము అన్నీ ఉన్న రాజును కూడా వదిలి పారిపోతుందిరా. కుండలలో దాక్కుంటుందిరా. ధనకారినైనా బుద్భుతంగా బుడగలాగా చంచలు రారు. ఎప్పుడు చేతులు మారుతుంటుంది. తమో గుణం దానికి ప్రధాన లక్షణం అబ్బాయి. సాహసికుల మీదే దానికి లక్ష్మికి ఒక్క వెలుగు వెలిగి ఆరిపోతుంది. అది దాని లక్షణం. పిశాచిలాగా పట్టుకున్నవాణ్ణి మహాబలవంతం చేసి అల్పుణ్ణి కూడా ఉన్మత్తుణ్ణి చేసేస్తుంది. సరస్వతి కలవాడి అసూయతో చెంత దగ్గరికి చేర్చదు. చదువుకున్న వాడి దగ్గర గుణవంతుడైన వాడిని అంతరాని వాడిగా చూస్తూ, పరాక్రమశాలిని అశుభంగా భావిస్తూ,
మంచివాడిని దుశ్శకునంగా చూస్తుంది. సత్కుటుంబంలో పుట్టిన వాణ్ణి పాములాగా దాటిపోతుంది. సూర్యుణ్ణి ముళ్ళులాగా తీసవతలపాలి. దాతను దుస్వప్నంలాగా భావిస్తుంది. వినయశీలిని పాపిగా దగ్గర కూడా రానివ్వు. మనసు గలవాడిని పిచ్చివాణ్ణి చేసి నవ్వుతుందబ్బాయి. తదాహీనం సంవర్ధత వారి ధారాతృష్ణా విపల్లీనాం వ్యాధగధీరింద్రియ మృగాణం పరామర్శ ధూమరేఖా సచ్చరితం చిత్రాణం విభ్రమశయ్యో మోహ దీర్ఘ నిద్రాణం నివాసజీ గృహవలభి ధనమద పిశాచీనాం తిమిరోద్గతి శాస్త్రదృష్టీనాం పరస్పర పతాకా సర్వాభిమయానాం ఉత్పత్తి నిగ్నగా క్రోధావేగ గ్రాహాణం ఆపాన ధూమర్విషయధూనం సంగీత సరీతి సగీతశాలా భ్రూవికారనాట్యానాం ఆవాసదరీ దోషా విషాణం ఉత్పారణ వేత్రలతా సద్పురుష వ్యావహారాణాం అకాల ప్రావృద్గుణహంసకావార విసర్పభూమి లోకాపవాద విస్ఫోటానం ప్రస్తావన కపట నాటకస్య కదలికాకా మకరిణః వజ్రశాలా సాధుధాభావశ్చ రాహుజహ్వా ధర్మేందు మండలస్య. ఈ లక్ష్మి పరస్పరం విరుద్ధంగా ఇంద్రజాలంలాగా ఉన్నతి కనపరిచిన నీచత్వం వెలువరుస్తుంది. జలనిధిలో సముద్రంలో పుట్టిన తృష్ణ కోరిక పెంచు. బలం చేకూర్చిన తేలిక వాణ్ణి చేసేస్తుంది. అమృతంలో పుట్టిన తుదకు కటుత్వాన్ని ఆపాదిస్తుంది. విగ్రహవతే కాని కళ్ళకు కనిపించదురా. కాని పురుషోత్తముడి ప్రియురాలే కాని కలుల సహవాసం చేస్తుందా దుష్ట సహవాసం. దుమ్ము బట్టిన వాడిల నిర్మలుణ్ణి కూడా మలినపరుస్తుందిరా. చపలురాలై దీపంలాగా మసి మాత్రమే కక్కుతుందిరా. ఈ కలిమి పాడు కోరికలను కలిగిస్తుంది నాయన. ఇంద్రియ మృగాలను పరిగెత్తిస్తుందా తెస్తుంది. సచ్చరిత్రలను మసగపడే చేస్తుంది. మోహ నిద్రను పెంపొందిస్తుంది. ధనమద పిశాచాలకు ఇది పాడు కొంప నిలయస్త. శాస్త్ర దృష్టికి ఇది చీకటి గుంపు. అన్ని అకృత్యాలకు మొదలు ఎత్తిన పతాక జెండ. క్రోధం మొదలైన మొసళ్లకు ఇది మడుగుగా ఉంది. విషయ మధువులకు ఇది పానశాల. బొమ్మముడులకు ఇది నాటకశాల. దోష సర్పాలకు పుట్ట. సజ్జన వ్యవహారాలకు వేత్రలతా బెత్తం. గుణహంసలకు అకాల వర్షాకాలంలో హంసలకు ఉపయోగం లేదు. అలాగే అపవాదులకు ఇది పుట్టినది. కపట నాటకాలకు ఇది ప్రస్తావన. కామ గజానికి ఇది అరటి చెట్టు పీక వదలబాలి. సాధుతకు వజ్రశిల నరికేటువంటి ధర్మచంద్ర మండలానికి రాహువు యొక్క జిహ్వా నాలుగు. సహితం పశ్యామి యోగ్య పరిచిత యమ యూప సర్భరం పగూఢో యో వానర విప్రలబ్ధగ నియతమిమాలేక్షగతాపి చరతి పుస్తకమయ్యపి ఇంద్రజాలమాచరతి ఉత్తీర్ణాపి విప్రలభతే శ్రుతాప్యభి అభిసంధతే చింతితాప పంచయతి ఏవం వివిధాపి యాచానయ దురాచారయా కథమపి దైవవశేన పరిగృహీత విక్ర విభవంతి రాజాన సర్వా వినయాధిష్టాన అంచ గచ్చంతి తథాహి అభిషేక సమయ ఏకచైషాం మంగళకర సజలైరివ ప్రక్షాళ్యతే దాక్షిణ్యం అగ్నికార్య ధూమేనేవ
మలిన భవతి హృదయ పురోహిత కుశాగ్ర సమ్మార్జిని అభిరివాపనీయతే క్షాంతి ఉష్ణీష పట్టబంధీనే వాచాప్యతే జరాగమనస్మరం ఆతపత్తర మండలే సేనే వా అపచార్యతే పరలోక దర్శనాంచామర వైరి వాప క్రియతే సత్యవాదితా వెత్రదండైరివ ఉచ్చార్యనే గుణా జయశబ్ద కలైరివ తిరస్క్రయంతే సాధువాదా ధ్వజపట పల్లవైరివ పరాప్నుషతే యశః తదాహి కేచిత్ సమల శిశిధశిల శకునిఘట పుటచలాపి కజ్జూతోన్మేష ముహూర్త మనోహరాభిర్మనస్వి జనగర్హితాభి సంపద్భి ప్రలోభ్యమానాధనం లాభావలేప విస్మృత్య జన్మానోదేకద్వేషో పవిచేద దుష్టాసు ఏవ రాగావేశేన బాధ్యమానా వివిధ విషయ రసగ్రాసై పంచభిరప్యవేవ సహస్ర సంఖ్యైర్వేంద్రియై ఆయస్య మానాః ప్రకృతి చంచలతయ లబ్ధ ప్రసరేణైకాయనాపి శతసహస్రదామివోపగతేన మనసాకులీ క్రియమాణాః విహ్వలరాముపయాంతే గ్రహైరివ గృహ్యంతే భూతైరివ అభిభూయంతే మంత్రైరివావేశ్యంతే సత్వైరివాస్తభ్యంతే వాయునేవ విలంబ్యనింతే పిశాచైరివ గ్రస్యంతే మదనశరైర్మర్మాభి హతా ఇవ ముఖభంగ సహస్రాన్ని కుర్వతి ధనోష్మణాపత్యమాన ఇవ విచేష్టంతే గాఢ ప్రహారాభిహతా యువాంగాన్ నధారయంతి కుళీరా ఇతివ తిర్యక్ పరిభ్రమంతి అధర్మభగ్నగతయః పంగవ ఇవ పరేణ సంచార్య వేషామృత వాద విష విపాక సంజాత ముఖ రోగ ఇవాది కృచ్ఛ్నేన జల్పంతి సచ్చతధన తర ఇవ కుసుమ రజో వికారారై హన్నమర్తినాం శిరస్సూలముత్పాదయంతి ఆసన్నదృష్ట్య ఇవ పురుషః పురః స్థితః బంధుజనమపి నాభిజానంతి ఉత్పీడితలోచనా ఇవ తేజస్వినో వేక్షంతే కాలదస్తాయు మహామంత్రైరపి న ప్రతిభజ్యంతే జాతుషా ఇవ రౌష్మాణాం న సహస్రంతే దుష్టవారణా ఇవ మహాకాల స్తంభ నిశ్చలీకృత అపి న గృహ్ణా ఉపదేశాన్ అతితృష్ణా విషవేగమూర్ఛితాః కనకమయమివ సర్వం పశ్యంతి అసయమివ పానబద్ధితైక్ష్యాః పరప్రేరితా వినాశయంతి దూరస్థితాన్యపి ఫలాని న దండవిక్షేపైర్మహాకుహకులాని శాతయంతి అకాల కుసుమ ప్రసవాయివ మనోహరాకృతయోపి లోక వినాశహేతవః శ్మశానాగ్నయ ఇవాది రౌద్రభూతయ తైమిరికా ఇవా దూరదర్శిని ఉపసృష్ట ఇవ క్షుద్రాది అధిష్ఠిత భవనాః శ్రూయమాణా అపి ప్రేతపటాః ఇవో ద్వేజయంతి చింత్యమానాం అపి మహాపాపాత కార్య వసాయా ఇవ ఉపద్రవముపజనయంతి అనుదినం సమాపూర్యమాణాః పాపేన వాగ్మాత్మముక్తయో భవంతి తపశ్చాశ్చ వ్యసనశతశరవ్యతాముపగతా వలీం గుండానాగ్రాబంధితా జలవింద ఇవ పతితమప్యాత్మానం న అవగచ్చతి. ఈ లక్ష్మి చరిత్ర చాలా విరుద్ధంగా, పరస్పర విరుద్ధంగా, ఇంద్రజాలంగా ఉంటుందిరా అబ్బాయి. ఉన్నతి కనపరిచిన నీచత్వాన్నే చూస్తున్నది. జలనిధిలో సముద్రంలో పుట్టిన
కోరిక పెంచుతుంది. బలం కూర్చిన తేలిక వాడి దగ్గరికి చేరుతుంది. అమృతంలో పుట్టిన చివరి కటుత్వాన్ని చేదుని మిగులుస్తుంది. విగ్రహవతే అంటే రూపం ఉంది, కళ్ళు కనిపించవు దానికి. పురుషోత్తముడి ప్రియురాలే, కానీ కలుల దుస్తుల సహవాసం చేస్తుందిరా. దుమ్ము పట్టిన వాడిల నిర్మలుణ్ణి కూడా మలినపరుస్తుందిరా లక్ష్మీదేవి. చపలు రాలై దీపంలాగా మసిని మాత్రమే బయటికి కక్కుతుంది. ఈ కలిమి పాడు కోరికలు కలిగిస్తుందబ్బాయి. ఇంద్రియ మృగాలను పరిగెత్తిస్తుందిరా. సచ్చరిత్రను మసగపడేస్తుంది. మోహనిద్రను పెంపొందిస్తుంది. ధనమద పిశాచాలకు ఇది పాడు కొంప. శాస్త్రదుక్తికి ఇది చీకటి గుంపు. అన్ని అకృత్యాలకు మొదట ఎత్తిన పతాక. క్రోధం మొదలైన మొసళ్లకు ఇది మడుగు. విషయం మధువులకి ఇది పానశాల. వమముడులకి ఇది నాటకశాల. దోష సర్పాలకు పుట్ట. సజ్జన వ్యవహారాలకు బెత్తం. గుణహంసలకు అకాల వర్షం. అపవాదులకు బుట్టినిల్లు. కపట నాటకాలకి ఇది ప్రస్తావన. కామ గజానికి ఇది అరటి చెట్టు పీకవతల పారేస్తుంది. సాధుతకు వజ్రశిల. ధర్మచంద్ర మండలానికి రాహువు యొక్క నాలుగు. తటాలున ముక్కు మగం తెలియని వాణ్ణి కావలించుకుంటుందిరా కలిమి లక్ష్మీదేవి. తిరిగి వాణ్ణి అట్టే నట్టేట ముంచి పారిపోతుంది. చిత్రంలో ఉన్నా కదులుతుంది, విగ్రహంలో ఉన్నా ఇంద్రజాలం చేస్తుంది. గండరించిందైనా పారిపోతుంది. పిలిచిన పలకదబ్బాయి, తలచిన తొంగి కూడా చూడదురా ఒక్కొక్కసారి. అలాంటి ఈ దురాచారులైన లక్ష్మి విధివశాత్ రాజులను ఆవేశించి వాళ్ళని వెర్రి వెంగళప్పని మూఢుల్ని చేస్తుంది. అన్ని వికారాలు రాజులను ఆవేశించేట్లు చేస్తుంది. అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్లతో పాటు రాజుల దాక్షిణ్యం కూడా కొట్టుకుపోతుంది. అగ్ని కార్యంలో మనసు పొగసూరిపోతుందిరా. పురోహితుడి దర్భకర్రల తుడుపుతోనే ఓర్పంతా దానికి నశించిపోతుంది. తలకు బాగా చుట్టడంతోనే ముసలితనం వస్తుందన్న జ్ఞాపకం అది కప్పేస్తుంది. భూచక్ర గొడుగు పట్టగానే వరలోకం సంగతి కంటికి కనపడినివ్వదు. వింజామరల విసురులతో సత్యవాదిత్వం గాలి కొట్టుకుపో. బెత్తాల బరాబరులతో గుణాలను పక్కకు నెట్టేస్తుంది. జయ జయ ధ్వానాలతో సాధువాదాలన్నీ మునిగిపోదు. ధ్వజపటాలతో కీర్తి అపకృష్టం అయిపోదు. అతి చంచలమైన సంపదతో కొందరు కన్ను మిన్ను కాన దోషభాజనులై రాగాంధులై విషయలాలసులై ఇంద్రియాలు ఐదే అయిన వేల కొలది లాగుతున్నట్టు అటు ఇటు ఊగి సమ్మోహితలవుతా. దయ్యం పట్టినట్లుగా, భూతం ఆవేశించినట్లుగా, మంత్రించినట్టుగా, దుష్ట మృగంతో చంపబడ్డట్టుగా, గాలి సోకినట్టుగా, పిశాచం పట్టుకున్నట్టుగా, మదన బాణాలు ఆయువు పట్లో గాడినట్లుగా ముఖం నానా వికారంగా పెడతారా. ధనాగ్నిలో ఉడుకుతున్నట్టు వికార చేష్టలు చేస్తారా. ఎవరో కొడుతున్నట్టుగా అవయవాలు సరిగ్గా పెట్టుకోలేరా. పీతలలాగా అడ్డంగా నడుస్తారా. అధర్మంతో తమ గది చెడిపోగా కుంటివాడిలా మరొకరిపై ఆధారపడుతూ ఉంటారా. అబద్ధాలాడి ఆడి ముఖం రోగగ్రస్తమైనట్టు మహా కష్టంతో మాట్లాడతారా. ఏడాకుల అరటి చెట్టు కుసుమ కేసరాలు పడితే తల నొప్పి కలిగినట్లుగా వీరి కుసుమ రోగ పరిణామాలతో పక్కవారి తల పగిలిపోతుంది. చావు దాపురించిన వాడిలాగా వీళ్ళ బంధువులు కూడా వీళ్ళని గుర్తించలేరు. చీపిరి కళ్ళ వారిలాగా వీళ్ళు తేజస్సంపన్నులను చూడలేరు. కాలం కరచినట్లుగా వీళ్ళు మహామంత్రాలతో ఆలోచనలో కూడా తెప్పరిల్లు కోరినాయన.
పరాక్రమాన్ని చూస్తే లక్క సొత్తులాగా వీరు సహించలేరు. ఏ ఉపదేశం వీళ్ళకి పట్టదు. ఆశతో అన్నిటికీ బంగారంగానే చూస్తారు. చాలీలతో పరులను పాడు చేస్తారు. దూరంగా ఉన్న పళ్ళను కర్రలతో కొట్టేసినట్టు మహావంశాలను దండంతో నశింపజేస్తారు. పైకి బాగా కనిపించిన వీరు లోకనాశనం చేస్తారా? తాము పతితులైపోయినా గుర్తించుకోరు. అపరేతు స్వార్థ నిష్పాదన పరేర్ధన పిసిత గ్రాస దుగుద్రై ఆస్థానబలీధోత్తవకై చ్యుతం వినోద ఇది పరదారాభిగమనం వైదగ్యమిది మృగయాశ్రమ ఇది పానం విశాల విలాస ఇది ప్రమత్తత శౌర్యమితి స్వదార పరిత్యాగో వ్యసనితేది గురువచనావధైరణ మనస్పర ప్రణేతత్వమిది అరిచ భృత్యవత సుఖోపసేన్యత్వ సేవ్యత్వమిది నృత్యగిత వాద్యవేశ్యాభిశక్తిరసి కతే రసికతేతి మహాపరాధావకర్ణనం మహానుభావతేతి పరిభవ సహత్వం క్షమేతి స్వచ్ఛందతా ప్రభుత్వమిది దేవావమాననం మహాసత్వమేతి వందిత జనజాతిర్యసి ఇది తరళతా ఉత్సాహ ఇది అవిశేషజ్ఞత అపక్షపాతిత్వమిది దోషానపి గుణపక్షమధ్యారోప యద్భిః అంతః స్వయం విసిహ సద్భిః స్వయం మపి విహసద్భిః ప్రతారణ కుశలై ధూర్తైః అమానుషోచితాభిః స్తుతిభిః ప్రతార్యమాణా విత్తమదమత్త చిత్తా నిశ్చేతతనయ తదేత్యాత్మవ్యారోపితాలీకాభిమానాః మత్స్యధర్మాణోపి దివ్యాం శాపవర్ణీమవ సదైవత వివాతి మానుషమాత్మానముత్ప్రమేక్షమాణాః ప్రారబ్ధ దివ్యోచిత చేష్టానుభవాః సర్వజనస్యోపహాస్యతాముపయాంతి జనేన క్రియమాణ అభిజందనయంతి మనసా దేవతాధ్యోరోపణ ప్రతాపరాణ సముద్భూత సంభావనోపహతాంచాంతః ప్రవిష్ట పరభుజద్వయమివాత్మబాహుయుగళం సంభావయంతి త్వగంత రిత తత్తృతీయలోచనం స్వరలాటమాశంకే దర్శన ప్రదానమప్యనుగ్రహం గణయంతి దృష్టిపాద అప్యుపకారపక్షే స్థాపయంతి సంభాషణమపి సంవిభాగమధ్యే కుర్వంతి ఆజ్ఞాపి వరప్రదానం మన్యనై స్పర్శమపి పాన సమాకలయంతి మిథ్యామాత్మ్యా గర్వ నిర్భరా సృగ ప్రణంతి వంతి దేవతాభ్యోన పూజయా విజానీన్ సమాయంతి మన్యాన్ నార్చయంతి నీయాన్ నాభివాదయంచ అభివాదనార్హాకన్ అభ్యుతిష్టంతి గురున్ అనర్ధకాయా సాంతరిత విషయోపభోగ సుఖమిత్యుపహంత విద్వజ్జనం జరా వైక్లవ్య ప్రలపితమితి పశ్యంతి దుగ్ధ జనోపదేశం ఆత్మప్రజ్ఞా పరిభవమివ ఇత్యుసూయంతి సజీవోపదేశాయ కుప్యంతి హితవాదినే సర్వదా తమభిమంది తమాలపంతితం పార్శ్వే కుర్వంతి తం సంవర్ధయంతి తేన సహ సుఖమవతిష్టనేతస్మై అదితం నిత్రతాం ఉపజనయంతి తస్య వచనం శృణ్వంతి తత్ర వర్షంతి తం బహుమంజంతేపమాస్తక మాపాదయంతి యో హర్నిశ అహర్నిశ మనవరతముపరచితాంజలి రరిత దైవమివ విగతా విగతాన్యకర్తవ్య స్థౌతి యో వా మహాత్మ్యముద్భావయతి కిం వా సేజాం సాంప్రదం ఏషాం అతినృశంసప్రాయోపదేశ నిర్ఘణ
కౌటిల్య శాస్త్రం ప్రమాణం అభిచార క్రియా క్రూరైక ప్రకృత పురోధసో గురవ పరాభిసంధాన పరామంత్రిణ ఉపదేశస్థాన నరపతి సహస్రభుజోంతి అక్ష్మాసక్త మారణాత్మకేషు శాస్త్రేష్వపి యోగ సహజ ప్రేమార్ద్ర హృదయానుర్గరక్త భ్రాతర ఉచ్ఛేద్యా తదేవం ప్రాయాతి కుటిల కష్టచేష్టా సహస్రదారుణే రాజ్యతంత్రే అస్మిన్ మహామోహాంధకారిణ చ యౌవనే కుమార తథా ప్రయభేదా యథా నోపహన్యసే వనజనైః ననింజసే సాధుభినభిః క్రియసే గురుభిః న ఉపాలభ్యతే సుహృద్భిః న శోచ్యతే విద్వద్భిః యథా జన ప్రచార్యతే వితైః న ప్రహస్యతే కుశలైః సాద్వాజ్యతే భుజంగైః నావలుప్యతే సేవక కురుకైః న వంచసే ధూర్తైః న ప్రలోభ్యసే సేవనితాభిః న విలంబసే లక్ష్మ్యాం అపవర్యసే మదేన నోన్మత్తీక్రియసేమ ధనేన నాక్షిప్యసేవ సే విషయైః నావ కృషసే రాగైః నాపఘ్రియస సే సుఖేన కామం భవాన్ ప్రకృత్యైవ ధీరః పిత్రా చ మహతా ప్రయత్నేన సమారోపిత సంస్కారః తరళ హృదయమప్రతిబుద్ధం చ మదయంతి ధనాన్ తథాపి భవద్గుణ సంతోషో మామేవం ముఖరీకృతవాన్ ఇదమేవ చ పునః పునరభిధీయతే విద్వాంసమపి సచేతనమపి మహాసత్వమప్యజాతమపి ధీరమపి ప్రయత్నవంతమపి పురుషమియ దుర్వినీత ఖలీలకరోతి లక్ష్మీరితి సర్వదా కళ్యాణైః పిత్రా క్రియమాణమనుభవతు భవాన్ నవ్వయవ్వరాజ్యాభిషేకమలం మంగళం కులక్రమాగమూతాముద్వాహ పూర్వపురుషైరూఢాం ధురం అవనయమక్షిషదాం శిరాంసి ఉన్నమయ స్వబంధువం అభిషేకాంతరంచ ప్రారబ్ధ దిగ్విజయః పరిభ్రమన్ విజితామపి భవపిత్రా సప్తద్వీప సముద్రభూషణాం పునర్విజయస్వ వసుంధరామయం చ తే కాలః ప్రతాప ఆరోప ఇతు మారూఢ ప్రతాపో రాజా త్రైలోక్య ధర్మీవ సిద్ధాదేశో భవతి ఇచ్చేతావ అభిధాయో పశశామ అని ఆపాడు. దీనికి విద్వాన్ విశ్వం గారు తెలుగులో ఏం చెప్తారు? నాయనా, కొంతమంది రాజు చుట్టూ చేరి కడుపు ఆత్రపు గద్దెలతో ఆషాఢభూతి కొంగలతో చేరి అన్ని వక్రంగానే వాడు చెప్పినవన్నీ నమ్ముతారు. జూదం వినోదమని, వ్యభిచారం నేర్పు అని, వేటను వ్యాయామమని, మధుపానం విలాసమని, ప్రమత్తతను ధైర్యమని, తన భార్యను వదిలివేయటం లాలసతను దాటడని వాళ్ళు చెవికి ఇల్లు కట్టి పూడతారు. అంతేకాదురా, పెద్దల మాట తోసిపుచ్చడం, పరంపరకు లోకాను కాకపోవడం, భృత్యులను తలకెక్కించుకోవడం, సేవక సులభతమని, నృత్యాలు, గీతాలు, వాద్యాలు, వేశ్యలు, వీటితో కాలక్షేపం చేయటమే రసికత అని, మహా అపరాధులను కూడా గమనించకపోవడం మహానుభావత్వమని, అవమానపడటం ఓర్పని, స్వేచ్ఛాచారిత్వం ప్రభు లక్షణమని, దేవతలను అవమానించడం మహాత్మత్వమని, అలాగే వందిమాగధుల కైవారాలే ఖ్యాతి అని
ఆ వంచకుడు చెవిలో పోరుతూ ఉంటారు. అలాంటి మోసగాండ్ల పైకి ఇలా దోషాలను గుణాలుగా చెబుతూ తమలో తాము నవ్వుకుంటూ ఉంటారు. ఇంద్రుడవు చంద్రుడవు అని ఉబ్బి పంపు కొట్టేస్తుంది. వీటి వల్ల, డబ్బు గర్వం వల్ల, తెలివి తక్కువ వల్ల ఇదంతా నిజమని లేనిపోయి దురభిమానం తెచ్చి పెట్టుకొని తామేదో దైవాంశ సంభూతలమనుకొని రాజులు లోకంలో నవ్వుల పాలవుతారబ్బాయి. అనుచరులు తమలో ఉన్నట్టు చెప్పే గొప్ప గుణాలన్నీ నిజంగానే ఉన్నాయని వీళ్ళు భ్రమిస్తారు. తాము దేవతలం అనుకోవటంతో బుద్ధి పక్కదారి పడు తమకు 4 చేతులున్నట్టు భావిస్తారు. అలాగే తమ నుదుట 3వ కన్ను చర్మంలో దాగి ఉందనుకుంటారు భ్రమతో. ఈ రాజులు వచ్చిన వాళ్ళకి తాము దర్శనం ఇవ్వడమే గొప్ప అనుకుంటూ ఉంటారు. చూడడమే ఉపకారం చేయటం అనుకుంటారు. మాట్లాడటమే ఒక బహుకృతి అనుకుంటాం. ఇతరులకు పని చెప్పడమే తమ యొక్క వాళ్ళకి వరం ఇవ్వడం అనే భ్రాంతిలో అలా తాము తగిలితే ఇక ఇతరులకు పావనం చేసినట్లే. తమ చెయ్యి అవతల వాడిని పడితే వాడు పవిత్రమైపోయినట్టుగా ఒక మిథ్యా భావనలో ఉంటారు వీళ్ళంతా. ఎవరు? లక్ష్మి తలకెక్కిన వాళ్ళంతా. వీరు దేవతలకు నమస్కరించరు, బ్రాహ్మణులను పూజించరు, పెద్దలను బహూకరించరు, పూజనీయులను పూజించరు, గొప్ప వాళ్ళకి నమస్కారం చెయ్యరు, గురువులకు లేచి ఎదురు రారు, అనవసరంగా సుఖించక కాలం పాడు చేసుకున్న రకమని పండితులను హేళన చేస్తారు. వయస్సు ఎక్కువై మతి చెడిందని వృద్ధుల మాట వినరు. మంత్రులు ఏమైనా చెప్తే తమ తెలివిని అవమానిస్తున్నట్టు భావిస్తారు. హితం చెప్పిన వాళ్లపై కోపగించుకుంటారా? ఎవడైతే రాత్రింబవడు నిమిషం విడవకుండా చేతులు కట్టుకొని మిగతా పనులన్నీ వదిలిపెట్టి తానే దైవమన్నట్టుగా పంపు కొడుతూ ఉంటాడు, తన మహిమను కీర్తిస్తూ ఉంటాడు, తన ఇంటి ముందు పడి ఉంటాడు, వాడినే ఎప్పుడు వీళ్ళు అభిమానిస్తారు, అభినందిస్తారు. వాడితోనే మాట్లాడతారు, వాడినే పక్కన కూర్చోబెట్టుకుంటారు, వాడినే పైకి అన్ని ప్రమోషన్లు వాడికే డబ్బిస్తారు, వాడినే తమ స్నేహితుడు అంటారు, వాడి మాటే వింటారు. వాడిపై అనుగ్రహాన్ని వర్షంలాగా కురిపిస్తారు. వాడినే గౌరవిస్తారు, వాడినే తమ ఆప్తుడిగా చేస్తారు. పాపిస్తే పాడు ఉపాయాలు చెప్పే కౌటిల్య శాస్త్రం మరికొందరికి ప్రమాణం. చేతబడులు చేసే మంత్రగాళ్ళు వాళ్ళ గురువు, ఇతరులను మోసగించే వాళ్ళే వీళ్ళకి మంత్రులు. వేల కొలది రాజులు అనుభవించి పారేసిన లక్ష్మి కోసమే వీళ్ళ తాపత్రం. మారణాయుధాల మీదనే వీళ్ళ అభిమానం. అన్నా తమ్ముడు అని లేకుండా చంపడమే వాళ్ళ ధర్మం. ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని వివరించి సుఖనాథుడు మళ్ళీ ఆయనే ప్రశ్న వేసుకొని చెప్తున్నాడు. నాయన, ఇంత కౌటిల్యం, క్రూరం, అనేక దురాగతాలకు మూలం అయినటువంటి రాజ్యతంత్రం అంటే యవ్వనం అనేక మోహాంధతలకు ఆలవాలం. అవి రెండూ నీకు దక్కాయి. వాటిని ఎంత జాగ్రత్తగానూ వాడుకోవాలి. నలుగురు నవ్వకుండా, మంచివాళ్ళు నిందించకుండా, గురువులు చీకొట్టకుండా, మిత్రులు ఎత్తి పడవకుండా, విద్వాంసులు అయ్యో పాపం అనుకోకుండా, వీటులు వేలెత్తి చూపకుండా, వెధవలు మొసగించకుండా, భోగం పడతుల మగవారి నోట పడకుండా, తోడేళ్ల వంటి సేవకులకు కలహారం కాకుండా, ధూర్తులకు చిక్కకుండా, ఆడవారి వెంట పడిపోకుండా, సంపదలకు పొంగిపోకుండా, మదంతో తల తిరిగిపోకుండా, కామంతో తందనాలాడకుండా, సుఖం మరగకుండా, అతి మెలకువతో నీవు ప్రతి క్షణం జాగరూకుడివై ఉండ.
నీవు సహజంగా ధీరుడు, పైగా మీ నాన్నకి కావలసిన సంస్కారం కలిగి ఉన్నవాడు. చంచల మనస్కులు, సంస్కార రహితులు అయిన వారినే ధనం ఉల్టా పల్టా చేస్తూ, కానీ నీ గుణాలు తెలుసుకో. సంతోషిస్తూనే ఈ మాటలు చెప్తున్నా రాకుమార. ఎంత పండితుడైన, తెలివిగలవాడైన, మహాబలుడైన, గొప్ప వంశంలో పుట్టినవాడైన, కార్యవాది అయిన సంపద కలుణ్ణిగా చేస్తుందని పెద్దలు చెప్పారు. కుమారా, చాలా నీవుక తండ్రి గారి ఆజ్ఞ చొప్పున యువరాజుగా పట్టం కట్టు. నీకు శుభం. కులక్రమాగతమైన రాజ్యాన్ని పాలించు. నీ వాళ్ళు ఎత్తుగా చెయ్యి. అభిషేకం కాగానే మునుపు మీ నాన్న జయించిందే అయిన ఈ సప్తద్వీపమైన వసుంధర మళ్ళీ నువ్వు జయించి దిగ్విజయ యాత్ర చేసి జయించు. నీ ప్రతాపం చూపేందుకు ఇదే మంచి అదను సమయం. ప్రతాపం చూపెట్టిన రాజు మాట లోకంలో బాగా చెల్లుబాటవుతుంది అబ్బాయి అని చాలా అద్భుతమైన రాజనీతంతా అతనికి బోధించి, లక్ష్మి ఎంత చంచలమైందో మనందరికీ అర్థమయ్యేది చెప్పారు. ఇలా చెప్పి సుఖనాసుడు విరమించాడు. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.